గుడ్ మార్నింగ్. డ్రెస్ ఇదే అనుకోద్దండి, వీళ్ళు స్నానం చేసే ఓపిక వేయడంలో అసలుకి చూడండి ఎట్లుందో లొకేషన్. బాబా లొకేషన్ చూసుకోండి, అసలుకి మొత్తం ఏమన్నా కనిపిస్తుందా? అసలు బ్రిడ్జ్ చూడండి. డే 2 మొత్తం స్టార్టింగ్ మార్నింగే చాలా బాగుంది. ఇది మొత్తం వ్యూ చూసుకోండి ఎంత బాగుందో. మాల్ స్నానం చేయాలా, ఎవరం చేయాల స్నానం. ఏ గుడ్డలు వేసుకొచ్చినాం, తెచ్చుకోవడం మాత్రం ఒకరు పద్ధతులు. ఇల్లు మాత్రం 7,000కి కొన్నారు ఫస్ట్ రోజే. గుడ్డలు వేసుకొనిలే పాడలే. ఏ ఇటైతే ఇటైతే గంట కొట్టి ఓన్లీ గోవాలని బట్టలు స్నానాలన్నీ. ఏది బ్రో ఇది? బా వ్యూ మాత్రం బాగుంది అయితే, సూపర్. అసలు మామూలుగా లేదు లొకేషన్ అయితే. ఇంకా ముఖం కూడా కడగలేదు మేమైతే, ఫుల్ బాగుంది. ఇప్పుడు మాకు వచ్చేసి మురుదేశ్వర్ ఒక జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలోనే ఇదైతే ఉంది. తర్వాత చెప్తాను, ఆడికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడే లేట్ అయిపోయింది. ఆడి నుంచి మళ్ళీ గోకర్ణ పోవాలి కాబట్టి ఈరోజే గోకర్ణలో అయితే స్టే ఉంటుంది నైట్కి. నైట్ నుంచి స్టే లేదు, మేము డైరెక్ట్ కొడతానే ఉన్నాము. మిగతా అక్కడ పోయి చూపిస్తా పదండి. ఫైనల్గా బ్రష్లు అయితే దొరికినాయి, బ్రష్లు కొనుక్కుంటున్నాం. బా ఇంకా బ్రష్ చేయాల్సింది వస్తుంది, పెద్ద కష్టమే. బ్రష్లు అయితే సాధించాం ఫైనల్గా. లొకేషన్ చూడండి ఎంత బాగుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇదో మా నితిన్ చూడండి, హెవీ డ్రైవర్. రాత్రి నుంచి కంటిన్యూ రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏంది పక్కన కూర్చుని ఎవరు? నేనే రాత్రి అంతా ఆయన ఎదురు వినాడు. అంటే 3 గంటల కాదు 1 గంట కాదు ఏం చేసేది పిల్లలు. నువ్వే ఏమన్నానండి, ఈ పిల్లోని కృష్ణదేవి అది ఎట్లా అంటే చార్జర్ పోయినప్పటి నుంచి మతిపోయింది అయ్యా. ఆ పిల్లోనికి ఏమో అయింది, కొంచెం ఆ పిల్లోని చూసుకోండి మీరే కడపల్లో. లేదు మొత్తం ఊర్లోకి వచ్చేసాం. ఆ నుంచి ఒక అర్ధగంట పట్టింది ఇందాక బ్రిడ్జ్ కానించి. మనమైతే మురుదేశ్వర్ వచ్చేసినాము. మాల్ చూడండి ఫుల్ ట్రాఫిక్. ఇడేమో సోది ఫుల్ ట్రాఫిక్. చూడండి వ్యూ అయితే బాగుంది. ఆడ చూడండి బీచ్ ఆడ కనిపించేదంతా బీచే. మురుదేశ్వర్ చూడు, గోపురం ఎంత పెద్దగా ఉంది చూడండి. ఎండ సాగుదాని ఏంది ఎండ ఇది చూసుకోండి, మొత్తం భలే ఉంది వ్యూ అయితే. ఎవరో వీడియోలు చూసారంట. ఇప్పుడు చూడండి టెంపుల్. బీచ్, టెంపుల్, గోపురం అయితే ఈడుంది. ఈ గుడి, బీచ్ అన్ని పక్కనే ఉంటాయి. బీచ్, గోపురం, గుడి సూపర్. అసలు ఫుడ్ అన్నదాన సత్రం కూర్చోం. ఈడే మొత్తం అందరికి ఫ్రీ. ఈడైతే మొత్తం ఫ్రీ ఫుడ్, అన్నదాన. మనమైతే బీచ్ కాడికి వచ్చినాము. మొత్తం బీచ్, ఫ్లోటింగ్ బీచ్, శివుడు, గోపురం, మురుదేశ్వర్ బీచ్. ఫుల్ రష్ ఉన్నారు. ఇప్పుడైతే మనం బోట్ రైడింగ్ పోతున్నాం. ఎక్కడంటే అక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడ ఉన్నది లోపల, వాళ్ళు పిలిచిపోతున్నారు. పదండి. ఆడ బోట్లంతా, ఆ బోట్లలో ఇప్పుడు మనం పోయేది. సూపర్ ఉంది లొకేషన్, మొత్తం ఫుల్ జనాలు అయితే. ఈడ బోట్ ఇడికి వస్తుంది, ఇటు ఎక్కుతాం. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బ్రో. బోట్ ఎట్టుందో? ఎట్టుంది నీ ఎక్స్పీరియన్స్? బోటింగ్ ఎక్కముందే ఎటు చెప్తున్నావు బ్రో? అట్టనా? ఇది వేరే బోట్ వస్తుంది. మనమైతే బోట్ ఎక్కినాము, బోట్ లో ఉన్నాం, పోతాం.
హలో గైస్, బోట్ లో పోతున్నాం. చాలా బోట్ లో కూర్చోన్నాం. మంచి లొకేషన్ వస్తుంది. జెండా వస్తుంది. జెండా దిగలేం సారా. ఓ మామూలుగా లేదు. ఓ చూడు. హాయ్ ఫ్రెండ్స్, మేము గోవాకి అనుకున్నాం, అది ఎక్కడెక్కడ అయింది, కానీ రేపు మాత్రం గోవా పోతాం. మేము చిల్ అవుతున్నాం. రేపు కూడా చిల్ అవుతాం. రేపు పొద్దున 7 o'clock కి సర్ప్రైజ్ తో కలుస్తున్నాం. ఎక్కడంటే గోవాలో. గోవా వద్దు మనకి, నేను చెప్తాను. ఎక్కడ జరగాలయా స్పాట్ దానిలోకి తీసుకోపోతాడు మొత్తం. ఇప్పుడు దాని లోపలికి తీసుకోపోతాడు. హలో 1 hour బా ఫోటోలు తీస్తారు. ఇప్పుడు లోపల పిలిచబోతుండు. లోపల తీసుకుపోయి ఆడ బోట్ పెట్టి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ కాదు యూతల్ది. ఆ బోటు కూడా మన వాళ్ళే ఉన్నారు దాంట్లో కూడా. ఈ బోటు మంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉంది. ఇప్పుడు మేము దిగుతాం. ఈడ దిగి చిల్ అవుతాం, కూర్చుందాం. మమ్మల్ని లెక్క తీసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పినాడు. ఈ డాడీకు తీసుకొచ్చినాడు. ఫ్రెండ్స్ ఇవన్నీ ఈడ దొరుకుతాయి. చెత్త కుప్పల్లోకి తీసుకొచ్చి ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. చూడు మా సేత ఏం చేస్తున్నాడు తెలుసా. హలో గైస్, మీకైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్తాడు. ఏంటో పిచ్చి చెట్లన్నీ పెంచి దిగాడికి తీసుకొచ్చినాడు. ఇదైతే డేటు. నెక్స్ట్ గోకర్ణ పోదాం అనుకుంటాం. ఆడ సన్సెట్ చూస్తాము. అది వీడియో అయితే పెడతా, లేదా సన్సెట్ పోలేకపోతే ఏం చేయలేము. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో పెట్టచ్చు కదా. హలో గైస్, మనం అయితే బీచ్కి వచ్చేసినాం. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇంత బీచ్ అయితే బలుంది. డే 2 వీళ్ళు ఫోటో షూట్లు చేస్తాను. చూడండి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. బా చూడండి మొత్తం బీచ్. హలో గైస్, వచ్చేసినాము ఫైనల్ గా. గోకర్ణ రాలే, కానీ వేరే బీచ్ కి అయితే వచ్చినాము. గోకర్ణకు పోనీకి టైం పడుతుంది, సన్సెట్ అయిపోతుంది అనేసి ఈ బీచ్ కి అయితే వచ్చినాం. బీచ్ అయితే చాలా బాగుంది. అప్సరా బీచ్ ఇది. చూసుకోండి బ్యాక్ సైడ్ అలలు సూపర్ ఉంది. లొకేషన్ అయితే బాబా మామూలుగా లేదు భయ్య. బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తా చూడండి. అలలు శబ్దం ఏమన్నా ఉందా లొకేషన్. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. చాలా బాగా వచ్చినాయి. నా వీడియోలు కూడా ప్లే చేస్తా చూడండి. దీంట్లోనే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది వ్యూ అయితే. నాకైతే పిచ్చగా నచ్చేసింది. రోజు మొత్తంలో పర్ఫెక్ట్ ప్లేస్ కి అయితే వచ్చినాం లాస్ట్ కి. చాలా బాగుండింది ఇదైతే. మొత్తం ఫారెస్ట్ అవన్నిటికన్నా ప్లేస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మనమైతే రేపు గోవాలో కలుద్దాం. డైరెక్ట్ రేపు గోవానే. రేపు మార్నింగ్ కల్లా గోవాలో ఉంటాం. గోకర్ణ పోతాము. గోకర్ణ పోతాం కదా మధ్యలో మర్చిపోయినా. గోకర్ణ ఇప్పుడు వెళ్ళిపోయి నైట్ స్టే చేసి గోకర్ణలో తర్వాత గోవా. చలో మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వెళ్ళిపోండి. బోయ్.